కుమార్ గారు చెప్పండి సార్. గత 2-3 రోజుల మనం చూస్తున్నాం తిరుమల తిరుపతి లడ్డూలో పిస్టల్ ఇస్తే వాడిని కాల్ చేస్తా, నేనేమైపోయినా పర్వాలా. అది నాకు ఒకటి ఇచ్చి వాడిని కాల్ చేస్తా, తర్వాత నేనేమైపోయినా పర్వాలా. అది ఇంకేం చెబుతాం అంతకన్నా? వాడు చేసిన పనులకి ఇంక అంతకన్నా ఇంకేం చెబుతామండి? కానీ పవిత్రమైన లడ్డు అంటే అందరూ తినిపించాడు సార్, నాశనం చేశాడు. ఏమంటే తిరుపతిలో ఎన్ని తప్పులు చేశాడు. ఈవెన్ అందరితో ప్రతి ఒక్కళ్ళని కూడా తినిపించాడు, అందరితో. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా ఆ లడ్డూలు తీసుకెళ్లి అందరికీ సప్లై ఇచ్చాడు. మరి ప్రతి ఒక్కడు తిన్నట్టు అయింది కదా. సంప్రోషణ చేస్తున్నారు, వాళ్ళు శుద్ధి చేసుకున్న ఉపయోగం ఏముంది? ఇప్పుడు జనాలందరినీ మోసం చేశాడు. ఎక్కడెక్కడి నుంచి ఏ నెయ్యి ఇప్పుడు 250కి 300కి నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది అసలు? ఏ దేశంలో ఉంది అక్కడ? ఎవడైనా సరే ఆ ఆయిల్ ఇది ఏదో ఒక కొవ్వు ఖరాబ్ పెట్టి ఆయిల్ కింద అమ్మటమే. ఇప్పుడు మనం చూస్తున్నాం రూపప్రదాల్లో 800-900 ఉండ నెయ్యిని 300కి ఎవడిస్తాడు కొవ్వు కాకపోతే? అది కొవ్వు కలపడానికి మీరు ఎట్లా చూస్తారు? అనేది ముందేమో ఇది ప్రణాళిక అండి. నామ్స్ ప్రకారం వీటిలో తీసుకొచ్చారు కదా, ల్యాబ్లో ఇచ్చేస్తారు కదా. వాడు అనేది క్లియర్గా 20% ఉందంటున్నాడు. 100% ఉండే నెయ్యిని 20% ఎలా తీసుకుంటాడు అసలు? అంత దారుణమైన మిగిలిన 80% ఏదో ఒకటి కలపాల్సిందే కదా. నూనెలో లేకపోతే ఇంకోటో కొవ్వు ఇంకోటి కలిపితేనే కదా వచ్చేది అసలు. అది అంటే అట్లా చేసిన వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది? ఆయన సార్ అన్నట్టుగానే కాల్చి పారేయాలి ఎలా అయినా. మరి మన దానిలో చట్టాలు ఎలా ఉండేది, ఆ చట్టాలను బట్టి నడవాల్సిందే కానీ ఇంకోటి లేదుగా, సోర్స్ లేదు. కాబట్టి వాళ్ళకి నాటకాలు సాగుతాయి. ఇప్పుడు మన చట్టాల వల్ల వీళ్ళందరూ ఎలా అయినా చలామణి అవుతున్నారు దేశంలో. ఆ చట్టాల వల్లే ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఎవరిని ఏమీ చేయటానికి లేదు. ఎంత దుర్మార్గుడైనా ఆయన పోషిస్తూ ఉండాల్సిందే. అది సార్. నమస్తే సార్, మీ పేరేంటి? నా పేరు డాక్టర్ రమణారావు అండి. రమణ గారు, మీరు చెప్పండి సార్. ఇప్పుడు కానీ మనం చూసినట్టయితే తిరుపతి లడ్డు అంటే ఎంతో పవిత్రమైంది. మరి తిరుపతి వెళ్ళొచ్చామంటే ఆ లడ్డు ఏదైనా వెంటనే అడిగే విధంగా ఉంటుంది. అటువంటి పవిత్రమైన లడ్డుని అందులో జంతు సంబంధమైన కొవ్వు కలిపింది, అది ఎట్లా చూస్తారు? అవును, అది పవిత్రమైన తిరుపతి దేవాలయం గురించి మనం కొన్ని వేల సంవత్సరాల నుంచి, కొన్ని వందల సంవత్సరాల నుంచి కుటుంబ సమేతంగా దర్శనం చేసుకోవడం జరుగుతుంటుంది. ఆనవాయితీగా అది ప్రతి కుటుంబం సంవత్సరానికి ప్రతి ఏటా 1 సారో 2 సార్లు ఖచ్చితంగా, ముఖ్యంగా పిల్లలు పరీక్షలు అయిపోగానే వారి తల్లిదండ్రులతో తిరుపతి వెంకన్న స్వామిని దర్శనం చేసుకోవడం అనేది వాళ్ళ భాగ్యంగా స్వీకరిస్తారు. అటువంటి ప్రదేశంలో ప్రసాదంగా మనం స్వీకరించిన తర్వాత అది సాక్షాత్తు ఏడుకొండల స్వామి వారే మనకి దగ్గర నుంచి తీసుకునే ఒక నమ్మకం, విపరీతమైన నమ్మకం. అది ప్రతి ఇంట ఇలా కొలువైన దైవంగా స్వీకరిస్తూ ఉంది. అటువంటిది ఫలానా ఆ మాటలు అంటానికి కూడా లోపల మనం మనశ్శాంతి అనేది, మనసుకి నచ్చని మా పదాలు మనం వాడటం అనేది చాలా అది దేవుణ్ణి కించపరిచినట్టు అవుతుంది. అది నమ్మకాన్ని కించపరిచినట్టు అవుతుంది. ఎంతోమంది ఉన్న ఒక దైవం ఏదైతే మనకి ఇన్నాళ్ళు మనం దైవారాధనగా మనం చేస్తున్నామో అది బద్దలైనట్టుగా అనిపిస్తుంది. అది అట్లా ఆ మాటలు అన్న తర్వాత అది సాక్షాత్తు ఏడుకొండల వారికి తెలుసు అందులో ఏముంది అనేది. అటువంటిది మనం అటువంటి పదాలు ఉచ్చరించడం అనేది చాలా బాధ కలిగించింది. అది ఇది చూస్తుంటే హిందువుల మీద దాడి చేసినట్టుగానే అనిపిస్తుంది. అది ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నో ఏళ్ళగా అక్కడ లడ్డూ ప్రసాదాల గురించి ఎప్పుడు కూడా వాళ్ళు స్క్రూటినీ చేసుకుంటూనే వస్తున్నారే కానీ ఏ రోజు కూడా వాళ్ళకి ఎప్పుడు లేదు. అది అటువంటిది ఇప్పుడు ఈ సంవత్సరం అందులో మనం ఎన్నో విధాలుగా ఆంధ్ర రాష్ట్రం నష్టపోయిన సందర్భంలో ఇటువంటి దేవుడి మీద మనం అట్లా మాట్లాడటం అనేది చాలా తప్పు అని అనిపిస్తుంది నాకు. చేయటం కూడా తప్పేది, చాలా బాధ కలిగిస్తుంది అది. ఎందుకంటే మనం స్వీకరించే దేవుడినే మనం అట్లా మనం వెళ్ళలేక పరిస్థితి వస్తుంది. అక్కడ వెళ్తే అయ్యో ప్రసాదంలో ఏమైనా కలిసిందేమో అని ఒక భావన కలిగి ఎంతోమంది భక్తులు వెనుదిరిగి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. తక్షణమే ప్రభుత్వం వారు ఈ నమ్మకాన్ని మళ్ళీ వమ్ము చేయకుండా, లేదు అందులో జంతు పదార్థాలు ఏమీ లేవని నిర్ధారించుకుని యథావిధిగానే ఆ ప్రసాదం అందించేటట్టుగా
ఉండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు అందరూ ఎక్కువ శాతం శ్రీనివాసులు దొరుకుతారు. నా పేరు కూడా శ్రీనివాసే. సార్ ఒకటి సార్, ఇప్పుడు కానీ మనం చూసినట్టయితే గత 2-3 రోజులుగా చూసినట్టయితే తిరుమల తిరుపతి దేవస్థానం గుర్తుకొచ్చేది లడ్డు. ఆ లడ్డు అంటే మహాప్రసాదం, మహా పవిత్రమైంది. అటువంటి లడ్డులో జంతు సంబంధమైన కొవ్వులు కలిసిందనే ఒక వార్త వస్తుంది. అది చాలా విచారకరం. కానీ ఇట్లా చేయటాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అతి హేయమైన చర్య అండి అది. అది చేసిన వాళ్ళు గ్యారంటీ శిక్షించబడతారు. ఇక్కడ తప్పించుకున్నా దేవుడి కోర్టులో తప్పించుకోలేరు వాళ్ళేమి. అది గ్యారంటీ వాళ్ళ వంశపారంపర్యం వాళ్ళకి కొడుతూనే ఉంటుంది. అది దేవుడిని నమ్మిన వాళ్ళు ఎవరైనా అదే చేస్తారు. ఇంకా అంతే. ఇట్లా చేయటాన్ని ఎట్లా చూడాలి? భవిష్యత్తు రాకుండా అంటే ఏం చేయాలి? ఇప్పుడు కొత్తగా మళ్ళీ దాని మీద కమిటీ వేసి చేస్తున్నారు కదా, వాళ్ళన్నా కరెక్ట్గా చేస్తారని భావిద్దాం. కానీ చాలా దారుణమైన చర్య తీసుకున్నారు. హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నారు. చాలా చాలా అతి దురదృష్టకరం అలా జరగటం కూడా. చాలా రిపోర్ట్లు కూడా వచ్చినాయి, అది కరెక్టే, నిజంగానే జరిగింది అని చెప్పి కూడా. మరి చూద్దాం ఇంకేమైనా అవుతుందేమో. సుప్రీంకోర్టు కూడా యాక్సెప్ట్ చేసి ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ యాక్సెప్ట్ చేసి దాని మీద విచారణ జరిపిస్తే చాలా బాగుంటుంది. ప్రసాద్ గారు, మన ప్రసాదంలో తిరుమల తిరుపతి దేవస్థానమైన మహాప్రసాదం, అందరికి పవిత్రమైన ప్రసాదంలో జంతు సంబంధమైన కొవ్వు కలిపిందని చెప్పేసి మనం వార్తలు చూస్తూ ఉన్నాము. అదే విధంగా రిపోర్ట్లు కూడా వచ్చినాయి. దీన్ని ఎడదు. ఇది చాలా దారుణం అండి. మన హిందూ భక్తులందరి మీద కక్ష తీర్చుకున్నట్టే ఆ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళని పట్టుకొని కఠినంగా శిక్షించి మళ్ళీ ఇలాంటి తప్పు జరగకుండా చూడాలి ప్రభుత్వం. సో ఈ భక్తుల మనోభావాలు దెబ్బతింటే ప్రపంచం మొత్తం మీద మన బ్రాండింగ్ మొత్తం పోతుంది. వెంకటేశ్వర స్వామి అంటేనే బ్రాండ్, దాని లడ్డు అంటే ఇంకా బ్రాండ్. అటువంటి బ్రాండ్ని వాళ్ళు డిస్టర్బ్ చేసే రకంగా చేశారు అంటే వాళ్ళని మామూలు క్షమించకూడదు, వాళ్ళని కఠినంగా శిక్షించాలి. కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే మళ్ళీ ఇంకోళ్ళు ఎవరు చేయకుండా ఉండటం కోసం దాని గురించి. తిరుపతి అనడంతోనే తిరుపతిలో వచ్చి ఉండడంతో ఒక మాట అంటారు, లడ్డు తెచ్చేవా అంటారు. అటువంటి పవిత్రమైన అదే లడ్డు అంటేనే బ్రాండ్, ప్రపంచంలోనే ఒక బ్రాండ్. ఆ లడ్డుకు ఉండే విశిష్టత ఇంకెక్కడా లేదు, దేనికి లేదు కూడా, ప్రపంచంలో దేనికి కూడా. అటువంటి దాన్ని అపవిత్రం చేశారంటే వాళ్ళని మామూలు శిక్షార్హులు కాదు, వాళ్ళు కఠిన శిక్షార్హులు. మనం చూసినట్టయితే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే మహాపవిత్రమైంది. ఆ లడ్డు అంటుందని తిరుపతిలో వచ్చి ఉంటుంది, లడ్డు తీసుకొచ్చారా అంటారు. అంటే దేవుడి దగ్గరికి వచ్చిన భావన కలుగుద్ది, కొద్దిగా ప్రసాదం తీసుకుంటేనే దేవుడిని చూసినంత తృప్తి కలుగుద్ది. అటువంటి దాన్ని మనం చాలా పవిత్రంగా తింటాము. ఆ లడ్డూని ఆ భగవంతుని పూజించుకున్నట్టే అనుకుని ఆ లడ్డు ప్రసాదం కోసం తింటాము. అది అన్యాయం అండి, అది అపవిత్రమైనట్టే. గత సంవత్సరం చూసారు మీరు, తిన్నారా? 2-3 సార్లు తిన్నాం, మనకు తెలియదు కదా, తెలితే తినాం. అది ఏది ఇంకా చూడాలి, ఇంకా తీసుకుని చెబుతాం. రఘునాథ్ గారు మీరు చెప్పండి సార్. ఇప్పుడు కనుక మనం చూసినట్టయితే తిరుమల తిరుపతి దేవస్థానం మహాప్రసాదమైన లడ్డూలో జంతు సంబంధమైన కొవ్వు గురించి మనం చేస్తాం. దీని ఎట్లా? అది తీవ్రమైన చర్య అండి, అలాంటి చేయకూడదు. కానీ అలా చేశారు. గవర్నమెంట్ మంచి తీసుకుని కార్యక్రమాలు చేసి వాళ్ళకి ఎటువంటి తప్పు చేసిన వాళ్ళు శిక్షించి మంచి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది. అంటే కనుక మనం చూసినట్టయితే అంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రాకముందు తిన్నారా మీరు లడ్డు? తిన్నాను. అప్పుడు బాగుండేదండి. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ కానీ, ఎన్టీఆర్ గవర్నమెంట్ కానీ అప్పటి నుంచి తింటున్నా ఎప్పుడు ప్రాబ్లం లేదు, ఎప్పుడు అభ్యంతరాలు లేవు, అబ్జెక్షన్స్ లేవు. మళ్ళీ మధ్య తీసుకున్నప్పుడు ఎలా ఉంది? అప్పుడు కొంచెం టేస్ట్ డిఫరెన్స్ ఉందని ప్రాబ్లం. అప్పుడు ప్రాబ్లమ్స్ 2 రోజులు ప్రాబ్లమ్స్ వచ్చినాయి. గతంలో ఇట్లా ఉండేదంటారా? లేదండి, అది 6 రోజులు దాకా ఉండేది, వాసన రాకుండా. ఇప్పుడు బాగుంది సార్. ఇప్పుడు మొన్న చేసిన దాని లేదు, ఇప్పుడు ప్రజెంట్ బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు నరసింహరావు గారు చెప్పండి సార్. మన తిరుమల తిరుపతి స్థానం లడ్డూలో జంతు సంబంధమైన కొవ్వు కలిసిందని చెప్పేసి పక్కన రిపోర్ట్లు వస్తున్నాయి, రిపోర్ట్ కూడా వచ్చింది. దీన్ని ఎట్లా చూస్తారు? అది ఇక గవర్నమెంట్ చూసుకోవాలండి, మంచి చెడు మనకి ఎలా తెలుస్తుంది. కాకపోతే లడ్డు మటుకు క్వాలిటీ అయితే లేదు అదండి. మేము ఎప్పుడైనా వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు, అంతకుముందుకి ఇప్పటికి లడ్డు అయితే క్వాలిటీ అయితే లేదు, బాగోట్ల లడ్డు. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది లడ్డు? తీసుకున్నారు? ఇంకా తీసుకోలేదండి, మరి ఎప్పుడు తీసుకోలేదు. అంటే మాకు ముందు కొవ్వు జంతువులు అవి కలిసి నేను 2 రోజుల న్యూస్ వస్తుంది కదా, అది చూసి తీసుకుపోద్ది కాల. అది అది అట్లా చేసిన వాళ్ళని చేయకుండా అంటే ఏం చేయాలంటారు? గవర్నమెంట్ చూసుకోవాలి కదా, తప్పేనండి మరి. అదైతే ఇప్పుడు తర్వాత మనకి అది ఎప్పటి నుంచో ఉంది, 50 ఏళ్ళ నుంచి, మన తాతల కాలం నుంచి లడ్డుకి బాగా ప్రసిద్ధి ఉంది. మరి అదైతే
క్వాలిటీ లేకపోతే మాకు మనసుకి బాధగానే ఉంది. అది ఎందుకంటే లడ్డు అంటేనే పవిత్రమైనది. అందరికి పెట్టుకునే వాళ్ళం, మన తాతలుగా పెద్దలు కాడి నుంచి తీసుకొచ్చి అందరికి నలుగురు పెట్టుకొని మనం తినేవాళ్ళం కదా లడ్డు.